సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కనిగిరి ప్రిన్సిపల్ డాక్టర్ జె ఉషారాణి. ఈరోజు మా కళాశాలలో ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ కింద మాకు 5 కోట్లు మంజూరు కావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఆహ్వానితులు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు డోలా బాలాంజనేయ స్వామి గారు మాకు కళాశాలకు ఇచ్చేసి ఈ నూతన భవన నిర్మాణాల కోసం జరిగినటువంటి కార్యక్రమంలో శంకుస్థాపన చేయటం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు డాక్టర్ ముగ్గురు నరసింహారెడ్డి గారి సహాయ సహకారాలు మాకు ఎంతగా ఉపకరించాయి. ఇందులో భాగంగా మా సిపిడిసి సభ్యులు, మున్సిపల్ చైర్మన్ గారు షేక్ అబ్దుల్ గఫార్ గారు కూడా మాకు మేము ఇక్కడికి వచ్చి 4 years అయింది. 4 years నుంచి కూడా మాకు సహాయ సహకారాలు, సలహాలు అందిస్తూ ఈ కళాశాల డెవలప్మెంట్కి ప్లస్ మరియు NAAC C నుంచి B గ్రేడ్ సాధించడానికి సిపిడిసి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ లోకల్ అథారిటీస్ వారి యొక్క సహకారాలతో మేము అలూమ్ని ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో వాళ్ళ సూచనలతోటి మేము ముందుకు పోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఈరోజు మాకు జరిగినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు హాస్టల్ ఇస్తానని చెప్పి సారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి ఈ బాలికల వసతి గృహం మాకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దానిలో భాగంగా మేము సార్కి మా కళాశాల తరఫున, అధ్యాపకుల తరఫున, అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. BSc కంప్యూటర్స్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము ఈ ఇయర్. నెక్స్ట్ సైన్స్ కోర్సెస్, ఈ ల్యాబ్స్ అన్ని, కొత్త రూమ్స్ కన్స్ట్రక్షన్ అన్ని అయిపోయిన తర్వాత స్మార్ట్ క్యాంపస్ తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. ల్యాబ్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, జువాలజీ ల్యాబ్స్ మేము తయారు చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఈ ప్రధానమంత్రి స్కీమ్ కింద, ఉచిత శిక్ష అభియాన్ స్కీమ్ కింద మాకు వచ్చినటువంటి ఈ నిధులన్నింటినీ కూడా మేము విద్యార్థుల యొక్క ప్రయోజనాల కోసం, భవిష్యత్తు కోసం, వారి యొక్క కెరీర్ డెవలప్మెంట్ కోసం మేము ఖర్చు చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు, రాబోయేటువంటి జనరేషన్ అందరూ కూడా ఇక్కడ కనిగిరి ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జరగబోయేటువంటి సౌకర్యాలు, మేము ఏర్పరచుకునేటువంటి ఈ యొక్క కొత్త కోర్సులు కానివ్వండి, వాటన్నిటిలో కూడా అడ్మిషన్లు లోకల్ సహాయ సహకారాలతో మేము ఫుల్ఫిల్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. తర్వాత ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేము తెలియజేసేది ఏంటంటే ప్రిన్సిపల్గా అందరూ రాబోయేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాబోయే కొత్త మాకు స్కిల్ హబ్ కూడా ఉందండి. స్కిల్ హబ్లో మేము పిల్లలకి, గ్రామీణ నిరుద్యోగ యువకులకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. అది కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మాకు NAAC అప్పుడు కూడా సార్ విజిట్ చేసి చాలా భరోసా ఇచ్చారు. NAAC టీమ్ తోటి వాళ్ళు మాట్లాడి ఈ కళాశాలను డెవలప్ చేస్తానని వారితో ఇంటరాక్ట్ అయ్యి చెప్పడం జరిగింది. అందులో భాగంగా పేద విద్యార్థులు మా కళాశాలలో ఎక్కువగా చదువుతూ ఉంటారు. వారికి మధ్యాహ్న భోజనం అవకాశాన్ని అన్నా క్యాంటీన్ తరఫున కల్పించారు. తర్వాత ఈ హాస్టల్ వసతి కోసం కూడా సారు మాకు సలహాలు ఇచ్చి ముందుకు వెళ్ళడానికి ఎంతో కోఆపరేషన్ ఇచ్చారు. కళాశాల తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.